జైల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలు వెళ్లారు. ఈ సందర్భంగా ములాఖత్ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ అక్కడ సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా ఉంది. స్వయంగా బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో తనను అవమానించడానికి లోపల ఎలా ప్రవర్తించారు, ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారు అన్నది కూడా వివరించారు. సాధారణంగా అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు తొలుత కూర్చోబెట్టి అక్కడున్న ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత ములాఖత్ అనేది ఏర్పాటు చేస్తారు. వెళ్ళి ఎమ్మెల్యేతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఉంటుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళంగానే జగన్మోహన్ రెడ్డిని బయట గ్రిల్ బయట నిలబెట్టి ఫోటోలు తీశారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏదో జైల్లో ఉన్నట్టు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా అడిగారంట అక్కడున్న సూపరింటెండెంట్ కి. జగన్మోహన్ రెడ్డి విషయం చెప్పారు. అందరికీ ఇలాగే చేస్తారా, నాకొక్కరికి ఇలా చేస్తున్నారా, మీరు గ్రిల్ బయట నిల్చోబెట్టి ఫోటోలు తీస్తున్నారా అన్నప్పుడు స్వయంగా సూపరింటెండెంటే చెప్పారట. సాధారణంగా అయితే ఎవరైనా వచ్చినా మేము కూర్చోబెట్టే ఈ ప్రాసెస్ అంతా చేస్తాం సార్, కానీ పైనుండి మాకు ఆదేశాలు ఉన్నాయి, మీ విషయంలో మాత్రం ఇలాగే వ్యవహరించాలని చెప్పారు. అందుకే మిమ్మల్ని నిలబెట్టి గ్రిల్ బయటే నిలబెట్టి ఫోటోలు కూడా తీస్తూ ఉన్నాం అని స్వయంగా సూపరింటెండెంటే చెప్పాడని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఇదంతా అవమానించడానికి చేస్తూ ఉన్నారనేది కూడా అర్థమవుతుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు సాధారణంగా కూర్చోబెట్టి మాట్లాడడం అంతా ఓకే, కానీ ఇక్కడ ఏకంగా నిలబెట్టి గ్రిల్ బయట ఫోటోలు తీసి మరి ఆ ఫోటోలు ఎవరికి పంపిస్తారో, ఆ ఫోటోలను చూసి ఎవరు ఆనందపడతారో కూడా చూడాలి. మరి అంటే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని అవమానించాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తూ ఉన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా వార్నింగ్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇలాంటి విశేష సంస్కృతికి బీజం వేస్తున్నారు, రేపు ఇవే చెట్లు అయ్యి కాయలు కాస్తాయి, మీకు డబల్ వస్తుంది ఇదంతా రిటర్ను, జాగ్రత్తగా ఉండండి అని స్వయంగా హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు వెళ్ళినప్పుడు కూడా జనం అయితే అసాధారణంగా వచ్చారు. చూస్తూ ఉంటే ఒక ట్రెండ్ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇకపైన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్పందన పెరిగేలాగే ఉంది కానీ తగ్గేలా లేదు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అవడానికి వైసీపీ అధికారంలోనికి రావడం కోసం ఈ పోరాటం చేస్తున్నారు అన్న ఇది కాకుండా పబ్లిక్ కూడా ఇదంతా మన కోసం జరుగుతున్న పోరాటం అన్నట్టుగా రావడం అయితే కనిపించింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి లోపలేస్తూ ఉన్నారు. వాళ్ళని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. శ్రీకాకుళంలో అదే జరిగింది, ఈరోజు కర్నూలులో కూడా అదే జరిగింది. అంటే ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు, ఎమ్మెల్యే కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, కీలకమైన నాయకుల మీద కేసులు పెట్టి లోపలేస్తే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తూ ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసిన బాధ వైసీపీ వాళ్ళకి పెద్దగా ఉండడం లేదు. జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్నారులే అన్న ఓదార్పే ఎక్కువగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వస్తున్న జనస్పందన చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్యానిక్ అవుతూ ఉన్నారు. ఒక జిల్లాకు జగన్మోహన్ రెడ్డి వెళ్తే దాని ఇంపాక్ట్ ఆ జిల్లా మొత్తం కనపడుతోంది. ఇంత వేవ్ ఉందా అండర్ కరెంట్ గా అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకి వెళ్తారో ఆ జిల్లా ఆ రోజు 2-3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు బీపీలు పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేయడానికంటూ నేతల మీద వరుసగా కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తున్నా కూడా దాని ఇంపాక్ట్ వైసీపీ మీద ఏమి ఉండడం లేదు, తిరిగి అధికార పార్టీ మీదే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండాలి, ఇలా వేలాది మంది తరలి రావడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూసి కంగారు పడిపోవడం ఇలాంటివన్నీ ఉండకూడదంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాన్ని ఒక హుందాగా చేయడం మంచిది. లేకుంటే జగన్మోహన్ రెడ్డి రావడం, ఇలా వేల మంది రావడం, దాన్ని చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు హైరాణ పడిపోవడం. తెలుగుదేశం పార్టీ మీడియా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కర్నూలుకి వెళ్తే తెలుగుదేశం పార్టీ మీడియా ఏమని రిపోర్టింగ్ చేస్తుంది, మళ్ళీ ఇవే ప్లకార్డులు పట్టుకున్నారు, రఫా అన్నారు. పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే ఒక టీవీ ఛానల్లో చెప్తున్నారు అక్కడున్న మీడియా ప్రతినిధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే మీకు ఈసారి గంగమ్మ జాతర అని హెచ్చరిస్తూ ఉన్నారని ఒక తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులన్నీ ఉండకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు అయితే రాజకీయాన్ని కాస్త హుందాగా చేయాల్సిన అవసరం అయితే కనపడుతోంది. ఎక్కడా కూడా ఆ హుందాతనం కనిపించలేదు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వెళ్తే ఏకంగా ఆయన్ని గ్రిల్ బయట నిలబెట్టి అవమానించేలాగా ఫోటోలు తీయడం, జగన్మోహన్ రెడ్డి నా ఒక్కరికే చేస్తారా, అందరికీ ఇలాగే ఉంటుందా అంటే లేదు, మీ ఒక్కరికి మాత్రమే చేయమని మాకు పైనుండి ఆదేశాలు ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నారంటే ఓపెన్ గా అధికారులు కూడా ఇంత ఓపెన్ గా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నట్టుగానే కనపడుతుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను అవమానించడం కోసం లోపలికి పోవడానికి వీడియో తీస్తారు, వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటారు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు, ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. నన్ను అవమానించాలని ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని, ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా.
ఏదైతే మీరు ఇస్తుతున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారు, ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను నేను. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు, మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి రెండింతలయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా.